హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు జెమ్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం వచ్చేసి, నా వెనకాల మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా? దీన్ని బహ్రీన్లోని పంకల బిల్డింగ్ అంటారు. ఫైనాన్షియల్ టవర్ యాక్చువల్గా దాని పేరు, కానీ మన తెలుగు వాళ్ళందరూ కూడా దాన్ని ఎంచక్క ముద్దు పేరుతోని పిలుస్తారు. ఆ ముద్దు పేరే పంకల బిల్డింగ్. అయితే ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎగ్జాక్ట్గా ఆ పంకల బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో మనకు వచ్చేసి ఒక మాల్ ఉంటుంది. మాల్ అంటే ఇలాంటి మాల్ కాదండి, ఇండోర్లోనే అవుట్డోర్ మాల్. అంటే ఇండోర్లో ఉన్న అవుట్డోర్ మాల్లో ప్రతి ఒక్కటి చూడడానికి అవుట్డోర్లో ఉన్నట్టు అనిపిస్తుంది, కాకపోతే మనం ఉన్నది ఇండోర్లోనే. మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీతోని చాలా చక్కగా ఉంటుంది. అదే మన ఎవెన్యూ మాల్. ఈరోజు ఆ మాల్ని నా కళ్ళతో మీ కళ్ళకు చూద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అందరు ఫేమస్ యూట్యూబర్స్ మన ఇండియా నుంచి ఇక్కడ రావడం జరిగింది, మన తెలుగు యూట్యూబర్స్. ముఖ్యంగా ఇద్దరు పేర్లు చెప్తాను, నా అన్వేషణ అలాగే ఉమా తెలుగు ట్రావెలర్స్. వీరిద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇంత పెద్దగా ఉన్న ఈ బహ్రెయిన్ని కనీసం ఒక్కరోజు కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా చూపించలేదు. సో అందుకని చెప్పేసి నా కళ్ళతో ప్రతి ఒక్క ప్లేస్ని అందరికీ వివరంగా అర్థమయ్యే విధంగా చూద్దామన్న ఉద్దేశంతో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అరే ఏంద్రా నువ్వు మొత్తం ఈ అరబులలోకి పోయి అలా వీడియోలు మొత్తం తీస్తున్నావు, ఎవరిని నేమనడా అని. ఆల్రెడీ నేను వాళ్ళని అడగడం జరిగింది. అంటే ఇక్కడ సెక్యూరిటీస్ ఉంటారు కదా, వాళ్ళని అడగడం జరిగింది. ఇట్లా మరి వీడియో తీసుకుంటాను, ఇట్లా యూట్యూబ్లో పెట్టుకుంటాను ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే, లేడీస్కి సంబంధించిన ఫేస్లు కనిపించకుండా నువ్వేం తీసినా పర్వాలేదు, లేడీస్ ఫేస్ మాత్రం కనిపించద్దని చెప్పారు వాళ్ళు. సో లేడీస్ ఫేస్లు కనిపించకుండా నేను కొంచెం జాగ్రత్త తీసుకుంటూ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇదే మనకు వచ్చేసి ఎవెన్యూ మాల్ ఎంట్రన్స్. దీన్ని మెయిన్ ఎంట్రన్స్ అంటారు, అలాగే గేట్ నెంబర్ 4 కూడా పిలుస్తారు. మనకి ఇలాంటి మొత్తం గేట్లు 5 ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇది కనిపించేదంతా కూడా మనకు ఎవెన్యూ మాల్ అండి. దీని లోపలికి వెళ్ళి చూస్తే మీ కళ్ళు బయర్లు గమ్మడం అనేది గ్యారంటీ నేను ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూద్దాం పదండి. ఇది చూసారు కదండి, ఇదిగోండి యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు ఎవెన్యూ మాల్. ఇది మొత్తం కూడా ఎవెన్యూ మాల్. అంటే మనం ఎక్కడున్నాం, ఏంది, ఎక్కడికి వెళ్ళాలి ఏందని మొత్తం ఇందులో చూపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి పడితే మనకు ఇదిగోండి, ఇక్కడ నుంచి పడితే ఇదిగోండి ఇట్లా పైకి వెళ్తూ పోతూ ఉంటే, ఒక్క నిమిషం, ఇదిగోండి ఈ చివర చూసారు కదా ఇక్కడి వరకు. వావ్, చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. చూసుకోవచ్చు ఎంత సూపర్గా ఉందంటే, 2 వావ్, ఒక్కసారి దీన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అద్భుతం. చూడచ్చు, మనకు దీంట్లోనే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక అద్భుతమైన అందమైన టెడ్డీ బేర్ ఉందండి. మీకు ఈ వీడియోలో చిన్నగా కనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా పెద్ద టెడ్డీ బేర్ ఇది. నేను ఇదంతా మీకు కనిపించాలని చెప్పేసి కొంచెము లాంగ్ లెంత్లో పెట్టి చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు, అక్కడ కిడ్స్ కోసం వచ్చేసి మనకు టాయ్ ట్రైన్ కూడా ఉంది. ఇలాంటివి మనకు మొత్తం వచ్చేసి 3 ఎగ్జిట్స్ ఉంటాయి. అక్కడ వెళ్తున్నది అది మొదటి ఎగ్జిట్, అలాగే ఇటు సైడ్ ఇంకో ఎగ్జిట్ ఉంటుంది, ఇది సెకండ్ ఎగ్జిట్. ఈ సెకండ్ ఎగ్జిట్ వచ్చేసి నెక్స్ట్ మనం ఇటు సైడ్ వెళ్తే థర్డ్ ఎగ్జిట్. వావ్, మీరు చూసుకోవచ్చు, నాకైతే నేనేదో కొత్త ప్రపంచంలోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది దీన్ని చూస్తూ ఉంటే. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. చూసుకోవచ్చు, చాలా పెద్ద బ్రాండ్స్కి సంబంధించిన షోరూమ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. మొత్తం ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఎవరు వచ్చిన టూరిస్టులు ఎవరు వచ్చినా ఈ ఎవెన్యూ మాల్ని తప్పకుండా విజిట్ చేస్తారు. చెప్పాను కదండి మీకు, ఇన్సైడ్లోనే అవుట్డోర్ వ్యూ ఉంటుందని చెప్పేసి. చూడొచ్చు, మనకు పైన చూసుకుంటే మొత్తం కప్పు కనిపిస్తుంది కదా, ఆ కప్పు లోపలనే మళ్ళీ మనకు ఈ షోకేస్ చెట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ చెట్లన్నీ కూడా రియల్ చెట్లు అండి. ఇవి మీరు ఏదో వీడియో ఏంది షోకేస్ కోసం పెట్టిన చెట్లు అనుకోవద్దు, ఇవన్నీ రియల్ చెట్లే. మీరు చూస్తున్న ఈ చెట్లన్నీ కూడా
చాలా రియలిస్టిక్గా ఉండే రియల్ చెట్లే ఇవన్నీ. చూసుకోవచ్చు నా వెనకాల ఏదైతే ఎం లెటర్ ఉందో దాని వెనకాల ఉన్నది అదంతా ఈ గ్రాస్, ఈ చెట్లు ఇవన్నీ కూడా రియల్ అండి. మీరు అనుకోవచ్చు ఇదేదో ఆర్టిఫిషియల్గా పెట్టిన మీరు అనుకుంటున్నారు కావచ్చు. ఆర్టిఫిషియల్ కాదు, ఇది రియల్గా పెట్టిన చెట్లు అవన్నీ. వావ్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు అందరూ తప్పకుండా ఈ ఎవెన్యూ మాల్ని విజిట్ చేయాలండి. ఇప్పుడే మన ముందు నుంచి టాయ్ ట్రైన్ వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఎంత సూపర్గా ఉందో దీన్ని చూస్తూ ఉంటే. ఇన్సైడ్లో అవుట్డోర్ వ్యూ అంటే ఇదే అండి, చాలా చక్కగా ఉంది. నేను చెప్పాను కదండి, మన ఇండియా నుంచి వచ్చిన ఇద్దరు తెలుగు ఫేమస్ యూట్యూబర్స్ వచ్చిర్రు. ఒక్కరోజు ఈడు ఉన్నారు. ఆయన ఉమా తెలుగు ట్రావెలర్ అయితే ఏదో సౌదీ నుంచి ఏదో మొక్కుబడిగా వీడికి వచ్చి నేను కంట్రీ కంప్లీట్ చేసుకున్నానన్న పేరు తెచ్చుకోవడానికే జస్ట్ అలా వచ్చి ఇలా పై పైన చూపించి వెళ్ళిపోయాడు అంతే. ఇక్కడ ఉన్న ఏంటి ఎలా ఏంది అనేది ఏది కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందుకనే నేను నా కళ్ళతో చూపించి మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. వావ్, చూసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సూషి లైబ్రరీ అంట, చూడొచ్చు. చెప్పాను కదా మనకు మొత్తం వచ్చేసి 5 ఎంట్రన్స్ ఉంటాయని చెప్పేసి. దాంట్లో మనం వచ్చింది 4 ఎంట్రన్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చింది 5వ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చినాము. ఈ 5వ ఎంట్రన్స్ కూడా మీరు చూడొచ్చు. చూస్తే మాత్రం అదిరిపోతుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నా వెనకాల చూడండి. మనం వచ్చేసి ఇప్పుడు 5వ గేట్ దగ్గరికి వచ్చినాము. ఇది 5వ గేటు. చూడొచ్చు ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది అంటే అంత గ్రాండ్గా కనిపిస్తుంది మనకు. నా వెనకాల చూడొచ్చు. వావ్, ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. దీన్ని అంతా చూస్తూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ చూడొచ్చు పిల్లలందరూ కూడా స్కేటింగ్ బోర్డులతో ఆడుకుంటున్నారు. చూసుకోవచ్చు పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇక్కడ స్కేటింగ్ బోర్డ్తోని. అలాగే వాళ్ళ ముందున్న అవి హ్యాండిల్ చేసుకుంటూ వాటి ముందున్న వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లలైతే చాలా చక్కగా ఆడుకుంటున్నారు. మీరు చూడవచ్చు పిల్లల్ని. వావ్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. వావ్, అమేజింగ్. మనం చూసుకోవచ్చు అటు సైడ్ మనం ఇంతకుముందు ఒక దగ్గర ఎం లెటర్ని చూసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ ఇంకో లెటర్ ఉంది. అది కూడా చూపిస్తాను చూడండి. చూసారా, ఇక్కడ వచ్చేసి కే లెటర్ని ఇచ్చారు. జస్ట్ సింపుల్గా బ్రిక్స్ లాగా అరేంజ్ చేసి దానిపైన కే లెటర్ ఇచ్చారు. ఇది కూడా చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి రోల్స్ రాయిస్ టైప్లో పెట్టేశారు. కానీ చూడడానికి రోల్స్ రాయిసే, కానీ రోల్స్ రాయిస్ కాదు. ఇది మొత్తం ఈ మొత్తాన్ని చూస్తుంటే నాకు ఏదో మనం గేమింగ్ జోన్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇదంతా గేమింగ్ జోన్ అనుకుంటున్నాను నేను. నాకు అదే డౌట్ కొడుతూ ఉంది. ఇదంతా నాకు తెలిసి గేమింగ్ జోన్ అనుకుంటా కావచ్చు. అదే గేమింగ్ జోన్ అనుకుంటున్నాను. అనండి, మీరు విన్నది నిజమే. ఇదంతా గేమింగ్ జోన్ అంట. నేను ఇప్పుడే సెక్యూరిటీని అడగడం జరిగింది. ఇదంతా గేమింగ్ జోన్ అండి. ఆ ముందుకెళ్తే మనకు వచ్చేసి దీంట్లోనే అటాచ్గా మనకు లూలు మాల్ చెప్పేసి ఉంటుంది కదండి, లూలు మాల్. ఆ లూలు మాల్ కూడా ఉందంటండి. చెప్పినట్టుగానే మనకు లూలు మాల్ ఉంది. ఆ ముందుకెళ్తే అక్కడి నుంచి మొత్తం అది లూలు మాల్. ఇంకా ఆ లూలు మాల్కి నేను మొత్తం ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడే నేను తెలుసుకున్న ఇంకో విషయం ఏంటంటే, ఈ బెహ్రీన్లో ఏదైతే ఈ మాల్ ఉందో ఎవెన్యూ మాల్, ఇది బెహ్రీన్లోనే లార్జెస్ట్ ఇన్సైడ్ అవుట్డోర్ మాల్ అంట. రివోలీ ఈ బ్రాండ్ అయితే చాలా పెద్ద బ్రాండ్ అండి మనకి. ఈ రివోలీ బ్రాండ్ కానీ అలాగే మనకు ఫర్ ఎవర్ న్యూ అని చెప్పేసి ఉంటుంది, అదొకటి. ఒక ముందు చూసండి అదండి. ఇదొక మనకు జెమీస్ ఇటాలియన్ అంట. చూడవచ్చు మనము ఎంత చక్కగా ఉందో. నేను చూస్తూ ఉంటే అసలు నాకైతే పోయాడ కూర్చోవాలనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్.
దీన్ని చూస్తూ ఉంటే నాకు మన ఇండియాలో నాకు ఒక మాల్ గుర్తొస్తుందండి. అది ఏ మాల్ అంటే బెంగళూరులో మనకు ఒక మాల్ ఉంటుంది, నాగార్జున ఎన్క్లేవ్ అని చెప్పేసి. అక్కడ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇలాంటి 4-5 వేస్ ఉన్నాయి. అంటే ఈ 4-5 వేస్ అంటే ఒక్కొక్క వే వచ్చేసి మనకు మినిమం 300 to 500 మీటర్స్ ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఎవెన్యూ మాల్ అనేది ఎంత పెద్దగా ఉంటుందో. చూడొచ్చు మనకి వేస్ కూడా ఎంత డిఫరెంట్గా, అంటే ఈ ఆర్కిటెక్చర్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ కర్వ్స్ వచ్చేసి మనకు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా కనిపిస్తుందండి. చూసారు కదండి, మనము చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మనకు ఎదురుగా కనిపిస్తుందో అది మనకు డోర్ నెంబర్ 4, గేట్ నెంబర్ 4. మనం ఆ గేట్లోంచి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చి మనం ఇలా వెళ్ళాము. ఇటు నుంచి అటు లోపలికి వెళ్ళి అలా తిరుక్కుంటూ మళ్ళీ ఇదిగోండి చూసారా, దీంట్లోంచి మనం ఇటు బయటకు రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసిందల్లా జస్ట్ హాఫ్ మాత్రమే. మనం నెక్స్ట్ ఇలా వెళ్ళాలి. మనం ఇలా ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళామంటే ఇటు నుంచి ఇలా అట్లా తిరుక్కుంటూ మళ్ళీ ఇదే ఎంట్రన్స్ నుంచి ఇట్లా రావడం జరుగుతుంది. మనము రెండో ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి అటు సైడ్ ఏమున్నాయో అవి కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, చూస్తున్నారు కదండి, మనం అటు నుంచి ఇటు వచ్చేసాము. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ నుంచి అటు లోపలికి వెళ్ళి అక్కడ ఏముందో చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడొచ్చు, మనకు ఈ ఏరియాని చూస్తే మాత్రం నాకు పచ్చని డెకరేషన్ కనిపిస్తుంది. చూడవచ్చు మనము. వావ్, అద్భుతం అని చెప్పొచ్చు అండి దీన్ని అయితే. మనం ఇట్లా సేమ్ అట్లనే ముందుకు వచ్చేస్తే మనకు ఇక్కడ ఇంకొక గేట్ కనిపిస్తుంది. ఇది గేట్ నెంబర్ 3. మనం ఎక్కడైతే మనం గేట్ నెంబర్ 4 నుంచి మనం ఎంట్రీ అవ్వడం జరిగింది, మనకి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మనకు గేట్ నెంబర్ 3. ఇలాంటివి మొత్తం మనకు 5 గేట్స్ ఉంటాయండి. 4 వచ్చేసి మెయిన్ గేటు, నెక్స్ట్ ఇక్కడ 3, అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ 2, ఆ ముందుకెళ్తే 1 ఉంటుంది. మరి మనం ఎక్కడైతే 4 వెళ్ళామో ఆ 4 నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ 5 ఉంటుంది. మొత్తం 5 గేట్లు ఉంటాయి. ఇట్లానే చూస్తూ మాట్లాడుకుంటూ ముందుకెళ్తే మొత్తం ఈ ఎవెన్యూ మాల్ అనేది మనకు 2.3 కిలోమీటర్స్, అంటే ఇండోర్ అవుట్ సైడ్ వ్యూతో కలిపి మనకు 2.3 కిలోమీటర్స్ ఉంటుందంటండి. అంటే పొడవు వచ్చేసి 2.3 కిలోమీటర్స్ ఉంటుందంట. అంత పెద్ద ఇన్సైడ్ అవుట్డోర్ వ్యూ మాల్ అన్నట్టు. అంటే బెహ్రీన్లోనే బిగ్గెస్ట్ ఇన్సైడ్ అవుట్డోర్ వ్యూకి సంబంధించిన ఏదైతే మాల్ ఉంటుందో దాంట్లో ఇది కూడా ఒక పెద్ద మాల్ అంట. ఇటు సైడ్ వచ్చి చూస్తే ఇదంతా కొంచెం డిఫరెంట్ వరల్డ్ లాగా కనిపిస్తుంది. అటు సైడ్ వచ్చేసి మనకు ప్లే స్టేషన్కి సంబంధించిన ప్లే గేమ్స్ ఉన్నాయి, అట్లనే పిల్లలు ఆడుకునే వాటి ఉన్నాయి అటు సైడ్ ఉంటే. ఇటు సైడ్ వచ్చి మనకు ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయండి, రెస్టారెంట్లు. పిల్లలకు సంబంధించిన ఫుడ్ అయితే ఏదైతే ఉంటుందో అది ఈ సైడ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇది నాకు తెలిసి ఫేజ్ 2 అంటే ఫేజ్ 2లో తిండికి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా. చూడడానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. చూడొచ్చు. ఈ ఇంకోటి ఏంటంటే ఈ అరబీ వాళ్ళకు ఈ పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం అండి. సో ఎక్కువ మంది కూడా చాలా ఎక్కువ మంది ఈ పర్ఫ్యూమ్స్ని వాడడానికి ప్రిఫర్ చేస్తారు. సో మనకు ఏ లైన్కి వెళ్ళినా 3-4 షాపులు కనిపించినాయి అంటే 3-4 షాపులలో కనీసం ఒక్క షాప్ అనే మనకు పర్ఫ్యూమ్ షాప్ ఉంటుంది. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అదిగోండి అక్కడ చూస్తే అక్కడ కూడా ఒకటి ఉంది. అట్లా ఎందుకంటే వీళ్ళకు చాలా ప్రిఫర్ చేస్తారు వీళ్ళు ఇది ఏదైతే ఈ పర్ఫ్యూమ్స్ ఉంటాయో. సో 4 షాపులు ఉన్నాయంటే 4 షాపుల్లో ఒకటి పర్ఫ్యూమ్ షాప్ అయి ఉంటుంది కంపల్సరీ. ఏదో విక్టోరియాస్ సీక్రెట్ పింక్ అని చెప్పేసి అంటే లేడీకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. ఇదిగోండి నేను చెప్పాను కానీ ఇంతకుముందు రోల్స్ రాయ్స్ కాపీ మోడల్. చూడవచ్చు మనకి సెకండ్ గేట్ ఎంట్రన్స్లో వచ్చేసి ఇదేదో షాప్ అండ్ విన్ అని చెప్పేసి పెట్టారు. బటర్ఫ్లైకి సంబంధించిన ఆర్ట్ వేసేసి చూడడానికి అయితే చాలా చక్కగా అనిపిస్తుంది. ఏదైతే మనకి ఇది షాప్ ఉందో అదే మనకి అక్కడ అరబిక్ వర్డ్స్ ఉన్నాయి, నెక్స్ట్ అక్కడ వచ్చేసి మనకు ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి. ద చీజ్ కేక్ ఫ్యాక్టరీ అని చెప్పేస్తుంది. అంటే నాకు తెలిసి ఇదంతా ఒకటే అనుకుంటా, ఒకటే రెస్టారెంట్ అనుకుంటున్నాను నేను. ద చీజ్ కేక్ ఫ్యాక్టరీ కొంచెం ఇంగ్లీష్ కరెక్ట్ రాదు, ఎవరు ఏమనుకోకూరి. టీ క్లబ్ అని చెప్పేస్తుంది, ఇదేదో బ్రాండ్ అనుకుంటా. రెస్టారెంట్ అండ్ టీ లాంచ్, ఓకే రెస్టారెంట్ ప్లస్ టీ రెండు కలిపి ఉన్నాయి. చెప్పాను కదండి, చూసారు కదా 4 షాపుల్లో ఒక షాపు కంపల్సరీ మనకు పర్ఫ్యూమ్ షాప్ అయ్యే ఉంటుంది ఇక్కడ. చూడొచ్చు
కాన్సెప్ట్ ఎట్లా ఉందంటే ఇక్కడ ఉంది కదండి, ఇది మనం నడుచుకుంటూ వెళ్ళే రోడ్డు. ఈ నడుచుకుంటూ వెళ్ళే రోడ్లో ఇటు సైడ్ వచ్చేసి రెస్టారెంట్లు, మధ్యలో వచ్చేసి మనకు పర్ఫ్యూమ్ సెంటర్స్, పర్ఫ్యూమ్ కానీ వాచెస్ షాప్స్ కానీ, అలాగే మనకు అదేమంటారండి మేకప్ కిట్కి సంబంధించిన షాపులు కానీ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకు మొత్తం కూడా క్లాత్స్కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. భలే పెట్టిరు ఇట్లా. అబ్బా ఇది భలే ఉన్నది. ఇంకొకటి టాయ్ ట్రైన్, ఇది ఇంకో రకం ట్రైన్ అనుకుంటా. చాలా సూపర్గా ఉన్నది ఇది చూడడానికి కూడా. ఇది చూసుకోవచ్చు, వరల్డ్ ఫేమస్ అడిడాస్ షోరూమ్ వచ్చేసి, అఫీషియల్ షోరూమ్ వచ్చేసి ఇక్కడ ఉందండి. అఫీషియల్ షోరూమ్ చూడడానికి అయితే చాలా చక్కగా కనిపిస్తుంది అడిడాస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు ప్యాలెస్ రెసిడెన్స్ మారసి అల్ బహ్రీన్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి సంబంధించిన మ్యాప్ ఎలా ఉంటుంది అనేది మనకు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. చూడవచ్చు మీరు, ఇవన్నీ కూడా ఆ హోటల్కి సంబంధించిన అపార్ట్మెంట్స్. బ్లూ ప్రింట్ తీసి పెట్టినట్టు పెట్టారు ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. దీన్ని చూస్తూ ఉంటే ఒక మినీ నగరాన్ని చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి, సేమ్ రియల్గా ఏదైతే ఉంటుందో రియల్గా ఉన్నట్టే ఉంది నాకైతే దీన్ని చూస్తూ ఉంటే. ఫిష్ లాంజ్ అంటండి, అంటే ఇక్కడ మొత్తం సీ ఫుడ్కు సంబంధించిన రెస్టారెంట్ అంట ఇది. ఇది కూడా చాలా అఫీషియల్గా, అంటే చాలా అఫీషియల్గా కనిపిస్తుంది మనకు. అందరినీ చూపించుకుంటూ వెళ్తే మళ్ళీ చూసిరంటే కొడతారని నన్ను, అందుకని చెప్పేసి నేను ఎక్కువ జనాల్ని చూపిస్తలే. ఎందుకంటే అరబీ వాళ్ళని చూపిస్తే పర్వాలేదు, కానీ లేడీస్ని చూపిస్తే చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. సో అందుకని లేడీస్ని నేను అవాయిడ్ చేస్తున్నాను, ఎక్కువ చూపిస్తలేను. కొంచెం అర్థం చేసుకోవాలి అందరూ. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు గేట్ నెంబర్ 1కి సంబంధించిన ఎంట్రన్స్కి సంబంధించిన వ్యూ. దీన్ని చూస్తూ ఉంటే నాకైతే ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది, ఏదో కొత్త ఏలియన్ ప్రపంచంలోకి పోయినట్టు అనిపిస్తుంది ఈ పైన ఇదంతా చూస్తూ ఉంటే. అప్పట్లో చిన్న ఉన్నప్పుడు వీడియో గేమ్లలో కనిపిస్తుండే ఇట్లా మొత్తం పైన. సేమ్ నాకు అదే గుర్తుకొస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదంతా చూస్తూ ఉంటే. సూపర్. ఎవెన్యూ మాల్ అంటే నిజంగా ఎవెన్యూ మాలే. చూడొచ్చు, ద ఎవెన్యూ బహ్రీన్ చూస్తున్నారు కదండి, ద ఎవెన్యూ బహ్రీన్. ఈ చూస్తున్నారు కదండి, ఇది గేట్ నెంబర్ 1. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది గేట్ నెంబర్ 1. అక్కడ ఇంతకుముందు మనం చూసింది అటు నుంచి వచ్చాము కానీ మనం వచ్చాము. అక్కడ మీరు చూసింది గేట్ నెంబర్ 2, 3, 4, 5 5 గేట్లు చూశారు. ఇది నెంబర్ 1 గేటు. ఇక్కడ నుంచే అసలైన ఎవెన్యూ మాల్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇది ఒక సైడ్ ఉండడం వల్ల గేట్ నెంబర్ 4ని మనకు మెయిన్ ఎంట్రన్స్గా చూపించారు. మళ్ళీ ఇక్కడ కూడా మనకు సేమ్ ఒకటి కిడ్స్ టాయ్ ట్రైన్ ఉందండి. చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. చూడొచ్చు మీరు, ఇక్కడ ఏదో ఆఫర్ పెట్టినట్టున్నారు, షాప్ అండ్ విన్ అని చెప్పేసి ఒక కార్ పెట్టారు. మరి దేంట్లో షాపింగ్ చేయాలనో, మరి ఎక్కడ షాపింగ్ చేస్తే ఈ కార్ని విన్ అయితే మరి తెలియదు, కానీ భలే ఉంది కార్ అయితే. ఇక మనం ఇట్లా ముందుకు వెళ్ళిపోతే మనకు వచ్చేసి మనకు సినిమా థియేటర్స్ కూడా ఉంటాయంటండి ఇంట్లోనే. ఇటు వచ్చేసి మనకు మొత్తం సినిమా థియేటర్లకు సంబంధించిన సెక్షన్ అంటే ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు సినిమా థియేటర్లు ఉన్నాయంటండి మొత్తం. చూడొచ్చండి, ఇక్కడ ఈ హెచ్ బిల్డింగ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి మనకు దీన్ని హెచ్ బిల్డింగ్ అంటారు. యాక్చువల్గా ఇది ఒక హోటల్ అండి, 4 సీజన్ హోటల్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సముద్రం ఉంది కదా, ఇదంతా సముద్రం, ఈ చుట్టూ కూడా సముద్రం ఉంటుంది. సముద్రం మధ్యలో ఈ హోటల్ ఉండడం జరుగుతుంది. దీన్ని 4 సీజన్ హోటల్ అంటారు. నార్మల్గా మన తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని హెచ్ బిల్డింగ్ అంటారు. అలాగే ఆ పక్కన చూస్తున్నారంటే దాన్ని పంకల బిల్డింగ్ అంటారు. ఈ బిల్డింగ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ బెహ్రీన్కి వచ్చేసి ఇదే మెయిన్ బిల్డింగ్ అండి. చూసారు కదండి, ఇది ఈరోజు మనము ఈ ఎవెన్యూ మాల్లో చేసిన వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.